ఆఫ్ఘనిస్తాన్ ఈ కంట్రీ గురించి మనం చాలాసార్లు న్యూస్లో చూస్తూ ఉంటాం. ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ అని, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ గవర్నమెంట్ చర్చలు మొదలుపెట్టారు అని, యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది అని, ఇండియా అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ ద్వారానే ఏర్పడిన ప్రభుత్వం ఉండాలి అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్షిప్ ఎలాంటిది, ఓవరాల్గా అసలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దానికి యుఎస్ఏకి ఏంటి కారణం, అసలు అక్కడ యుద్ధం ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇండియా అండ్ ద వరల్డ్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, ఇండియా శ్రీలంక రిలేషన్స్, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. ఇవాళ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ గురించి చదువుకుంటున్నాం. సరే, మరి ముందుగా అసలు ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ ఎక్కడుంది, దానికి మరి ఇండియాకు ఉన్నటువంటి జాగ్రఫికల్ బౌండరీ ఏంటి, మరి రెండు దేశాల మధ్య సరిహద్దు అనేటటువంటిది డైరెక్ట్గా ఉందా లేదా, ఇవి మనం తెలుసుకోవాలండి. దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఈ మ్యాప్లో కనుక గమనించి చూస్తే మన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడుంది. మరి కొన్ని కిలోమీటర్ల బౌండరీ మన రెండు దేశాల మధ్య ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఏదైతే ఎల్ఓసి అనేటటువంటిది ఉందో, ఈ ఎల్ఓసి అనేటటువంటి లైన్ ఇప్పుడు ఇదంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. సో దాంతో మనకి ప్రస్తుతానికి డైరెక్ట్ యాక్సెస్ లేదు ఆఫ్ఘనిస్తాన్తో, కానీ బౌండరీ అయితే ఉంది. సో మన ప్రకారం ఈ ఏరియా కూడా మన జమ్మూ కాశ్మీర్లోకి వస్తుంది కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్లో మనకి ల్యాండ్ బౌండరీ ఉన్నట్టు. అందుకని మన ఆఫ్ఘనిస్తాన్ని మనం నైబరింగ్ కంట్రీగా పరిగణిస్తాం. ఇప్పుడు మాల్దీవ్స్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటినీ మనం మన నైబరింగ్ కంట్రీస్, మన పొరుగు దేశాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చైనా కాకుండా మనకి ఇవి ఈ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో ఉన్నాయి. సో అటువంటి కంటెక్స్లో మరి ఆఫ్ఘనిస్తాన్కి మనకి హిస్టారికల్గా ఎటువంటి రిలేషన్ ఉండిందో ఒకసారి మనం గమనిద్దామా. హిస్టరీ కనుక మనకు తెలుసుంటే మనకి చాలా వరకు ఇటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు జంగీస్ ఖాన్ కానివ్వండి, రకరకాలైనటువంటి టర్కులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇటు నుంచి వచ్చినట్టు. ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అప్పుడు ఇలా కంట్రీస్ లేవు కదా మనకి, ఇవన్నీ కింగ్డమ్స్. సో ఇలా కల్చరల్గా రకరకాల లింక్స్, మరి బుద్ధిజం అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ కల్చరల్ లింక్ అన్నమాట. ఇప్పటికి కూడా అక్కడ ఎన్నో రకాలైనటువంటి బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న కల్చరల్ లింక్స్ని చెప్తూ ఉన్నాయి. సరే, ఆ కంటెక్స్లో మరి ఒకసారి ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఉందో, అది ఏ విధంగా ఎవాల్వ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. రైట్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొలిటికల్ హిస్టరీ అండి. అంటే డైరెక్ట్గా మనం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ కాదు, అసలు ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఆవిర్భవించింది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా, ఆ తర్వాత ఎలా ఉంది అన్నది మనకు తెలిస్తే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, రెండు దేశాల మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇవి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి 1838-42 ఆ టైంలో ఫస్ట్ టైం ఆంగ్లో ఆఫ్ఘనిస్తాన్ వార్ జరిగింది. బ్రిటిష్ ఫోర్సెస్ ఇన్వేడ్ అయ్యాయి, కానీ అక్కడ నుంచి వాళ్ళు మనల్ని తిప్పికొట్టగలిగారు. అప్పుడు బ్రిటిష్ ఇండియా నుంచి ట్రూప్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఫైట్ చేయడం అనమాట. దాంట్లో గెలవలేదు. రెండవ ఆంగ్లో ఆఫ్ఘనిస్తాన్ వార్ 1978-1980 ఈ టైం మధ్యలో జరిగినటువంటి ఆంగ్లో ఆఫ్ఘనిస్తాన్ వార్ ఏదైతే ఉందో దాంట్లో బ్రిటిష్ వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ అఫైర్స్ అంటే డైరెక్ట్గా రూల్ చేయలేదు, బట్ దాని మీద కంట్రోల్ అయితే ఉందన్నమాట. సో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి 1919లో ఎమిర్ అమనుల్లా ఖాన్ ఈ వ్యక్తి యొక్క నేతృత్వంలో మరి ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది అసలు మేము బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలనుకోవట్లేదు అని ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి 1919 నుంచి 1964 వరకు అది అక్కడ ఉండేటటువంటి కింగ్స్ వీళ్ళే పాలిస్తూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఏంటి అంటే రకరకాల ట్రైబ్స్, పాష్తూన్స్ అని రకరకాల ట్రైబ్స్ అన్నమాట. సో ఏ ట్రైబ్కి ఆ ట్రైబ్ అంటే ఏ గ్రూప్కి ఆ గ్రూప్ చిన్న చిన్న కింగ్డమ్స్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేది. అయితే 1964లో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషను,
దానికి ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ దేశంలో నార్త్ సైడ్, సౌత్ సైడ్ రకరకాలైనటువంటి గ్రూప్స్ వాళ్ళందరూ పొలిటికల్ పవర్ కోసం కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే పొలిటికల్ పోలరైజేషన్ అనేది మొదలైంది. ఆ తర్వాత 1973 అదే టైంకి మీరు గమనించి చూస్తే 1964 ఆ టైంకి యుఎస్ఏ, అప్పుడున్నటువంటి యుఎస్ఎస్ఆర్, ఈ రెండింటి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి టైం అన్నమాట. యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో వాళ్ళు కొట్లాడుకునే వాళ్ళు కాదు. వేరే దేశాల్లో ఏదైనా గొడవ ఉంటే వీళ్ళిద్దరు వెళ్ళి ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు. అలాగ వాళ్ళు గొడవను చూపించుకునేవాళ్ళు. సో అలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, దానికి రష్యా అనేటటువంటి చాలా దగ్గరలో ఉన్నటువంటి కంట్రీ. సో ఇట్లా యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య ఆ ప్రచ్ఛన్న యుద్ధంలో ఈ కంట్రీలో కూడా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో చూద్దాం. 1973 ఈ టైంలో మొహమ్మద్ దువార్ అనేటటువంటి పవర్ కు అంటే ఏంటి, మిలిటరీ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకొని దాన్ని రిపబ్లిక్గా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే యుఎస్ఎస్ఆర్ మరియు యుఎస్ఏ రెండు దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలని చూశాయి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ తీసుకుంటే ఏ విధంగా చైనా మరియు ఇండియా మధ్యలో అటు చైనా నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటుంది, ఇటు ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటుంది, ఏ విధంగా ఉందో అలాగా ఆఫ్ఘనిస్తాన్ అప్పట్లో మొహమ్మద్ దువాద్ నేతృత్వంలో అటు యుఎస్ఏ ఇటు యుఎస్ఎస్ఆర్ రెండింటి యొక్క బెనిఫిట్స్ పొందడానికి ప్రయత్నించింది. కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. కొన్ని సంవత్సరాలకి మరి ఆ కంట్రీలో సోవియట్ ఫోర్సెస్, సోవియట్ అంటే కమ్యూనిస్ట్ మరియు సోషలిస్టులు, వీళ్ళు ఆ జనరల్ దావూద్ యొక్క పవర్ని అతన్ని ఓవర్త్రో చేస్తూ అతను చంపేశారు. దాంతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అనేటటువంటిది పవర్లోకి వచ్చింది. కానీ అక్కడ యుఎస్ సపోర్ట్ చేసేటటువంటి, యుఎస్ఏ ద్వారా సపోర్ట్ చేస్తున్నటువంటి ముజాహిద్దీన్ గ్రూప్స్ అనేటటువంటివి ఆ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తీసుకొని వచ్చిన గవర్నమెంట్ని కూలగొట్టడము, ఇలాగ వాళ్ళ మీద వైలెన్స్ అనేటటువంటి చేపట్టడం జరిగింది. దాంతో మరి అప్పట్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది 1979, బాగా గమనించాలండి, ఈ సంవత్సరంతో ఫారిన్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్కి బయట ఉన్నటువంటి కంట్రీస్ దాని మీద యుద్ధం మొదలుపెట్టింది ఈ సంవత్సరంతోనే. చూడండి 1979 డిసెంబర్, అప్పుడు రష్యా, అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ యొక్క ఆర్మీ అనేటటువంటిది దీంట్లోకి ఇన్వేడ్ అయ్యి అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని నిలబెట్టడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడు ఏమన్నాము, యుఎస్ఏ, అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అన్నాం. దాంతో యుఎస్ఏ అనేటటువంటిది యుఎస్ఎస్ఆర్కి అగెయినెస్ట్గా కొంతమంది ముజాహిద్దీన్ ఫోర్సెస్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ తర్వాత ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు టెర్రరిస్టులుగా కూడా కొంతమంది మారున్నారు. అది వేరే విషయం. ప్రస్తుతానికైతే యుఎస్ఏ అనేది ఆర్మ్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఈ సోవియట్ ఆర్మీకి అగెయినెస్ట్గా వాళ్ళని ఫైట్ చేయమని చెప్పిందనమాట. 1986 గమనించాలి. 1900 అప్పటి నుంచి యుద్ధం యుఎస్ఎస్ఆర్ అనేది ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నింది. అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెరిటరీ చాలా వరకు కొండ ప్రాంతాలు ఇలాగ ఉంటుందన్నమాట. సో గొరిల్లా వార్ఫేర్ ఇది చేయడంతో నార్మల్ ఆర్మీకి అక్కడ ఫైట్ చేయడం చాలా కష్టమైపోతూ ఉండింది. యుఎస్ఏ అనేటటువంటిది ముజాహిద్దీన్ ఫోర్సెస్కి మిజైల్స్ వాళ్ళందరూ అన్నీ సప్లై చేయడం మొదలుపెట్టిందనమాట. సో ఆ విధంగా సోవియట్ యూనియన్ అనేటటువంటిది అయినా ఉన్నింది. 1988లో ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, పాకిస్తాన్ ఇవన్నీ కలిసి అక్కడ ఒక పీస్ ఒప్పందంని చేసుకున్నాయి. మరి పాకిస్తాన్ ఎందుకు వచ్చిందండి? ఆఫ్ఘనిస్తాన్ అంటే తెలుసు వాళ్ళ కంట్రీ, యుఎస్ఎస్ఆర్ అంటే తెలుసు. సో అది 1979లో వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చింది. యుఎస్ఏ ఎందుకు వచ్చింది? అక్కడ ఎక్కడ యుఎస్ఎస్ఆర్ పవర్ కన్సాలిడేట్ అవుతుందో అని చెప్పి డెమోక్రటిక్ ఫోర్సెస్ని మేము, ప్రజల యొక్క తీర్పుని మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా కావాలని యుఎస్ వచ్చింది. మరి పాకిస్తాన్ ఎందుకు వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య డైరెక్ట్ ల్యాండ్ బౌండరీ అనేది ఉంది. సో మరి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కొంతమంది రెబల్స్ని మరి పాకిస్తాన్ యొక్క ఆర్మీ డైరెక్ట్గా సపోర్ట్ చేయడము, పాకిస్తాన్ని యుఎస్ఏ వాడుకోవడము. అంటే ఇప్పుడు ఎలాగ మరి దాంట్లోకి ఆర్మ్స్ పంపించాలి, ఎలాగ మనీ పంపించాలి, దానికి పాకిస్తాన్ రూట్ ద్వారా యుఎస్ఏ వాడుకునింది. అందుకే మనం కనుక 1971 నుంచి కానీ ఆ తర్వాత నుంచి కూడా చూస్తే పాకిస్తాన్ యుఎస్ఏ చాలా క్లోజ్గా ఉండేవన్నమాట. ఈ మధ్య చైనాతో పాకిస్తాన్ క్లోజ్ అవ్వడం వల్ల యుఎస్ఏ పాకిస్తాన్ కొంచెం దూరం అయ్యాయి. కానీ మనం కొంచెం రష్యాకి కొంత క్లోజ్గా ఉన్నట్టు, యుఎస్ఏకి పాకిస్తాన్ అనేది చాలా $1 బిలియన్ ఎయిడ్ కూడా ఇచ్చింది దీనికోసం. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్
అనేది ఏ విధంగా మారిందో చూద్దాం. సో 1988 ఆ టైం కల్లా యుఎస్ఎస్ఆర్లో ఇంటర్నల్గా వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి, ఇంకెన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలిరా అని చెప్పేసి వాళ్ళు 1980తో ఈ అగ్రిమెంట్ చేసుకున్న 1989లో సోవియట్ ట్రూప్స్ అనేటటువంటి వెనక్కి వచ్చేసాయన్నమాట. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం జరుగుతున్న సివిల్ వార్ మాత్రం ఆగలేదు. అంటే అటు పవర్లో ఉన్నటువంటి గ్రూప్స్, ముజాహిద్దీన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఈ నజీబుల్లా అనేటటువంటి వ్యక్తి యొక్క గవర్నమెంట్ ఏదైతే సోవియట్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారో అతన్ని ఓవర్త్రో చేసేసి ముజాహిద్దీన్ వాళ్ళు పవర్లోకి వస్తారు. ఎప్పుడు 1989లో. ఆ తర్వాత రకరకాల ట్రైబ్స్, మనం ఇందాక అనుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్లో వివిధ రకాల ట్రైబ్స్ ఉంటాయి. మాకు పవర్ కావాలి, మాకు పవర్ కావాలని అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఈ తాలిబన్ అంటే ఎవరు? తాలిబన్స్తో ఇప్పుడు యుఎస్ఏ ఫైట్ చేస్తుంది. కానీ అసలు తాలిబన్స్ ఎప్పుడు వచ్చారో తెలుసా? ఎప్పుడైతే ఈ యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉండిందో, యుఎస్ఏ అనేది కొన్ని గ్రూప్స్కి సపోర్ట్ చేస్తూ వచ్చిందో, అప్పుడు కొంతమంది స్టూడెంట్ గ్రూప్స్, ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది రాడికల్ స్టూడెంట్ గ్రూప్స్ తాలిబన్ అనేటటువంటి గ్రూప్గా ఫామ్ అయ్యారు. వాళ్ళకు కూడా ఇనీషియల్గా యుఎస్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఎక్కడ మేము తాలిబన్స్కి సపోర్ట్ చేసామని చెప్పరు, ఇండైరెక్ట్లీ వెపన్స్, ఆర్మ్స్ సప్లై చేయడం మొదలుపెట్టింది. సో వీళ్ళు ఆ ఇన్ఫైటింగ్ జరుగుతూనే ఉండింది 1988 నుంచి 1996లో. తాలిబన్ అనేటటువంటి గ్రూప్ అక్కడ ఉండేటటువంటి కాబుల్ అనేది వాళ్ళ యొక్క క్యాపిటల్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క, దాన్ని కంట్రోల్ చేసుకోవడము, కంట్రీ మీద గ్రిప్ తెచ్చుకోవడము, హార్డ్ లైన్ వర్షన్ ఆఫ్ ఇస్లాం షరియాలాని ఉన్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తాము అని, విమెన్ని వర్క్ నుంచి బ్యాన్ చేయడము, ఇస్లామిక్ పనిష్మెంట్స్ని విధించడము, ఇలా రకరకాలైనటువంటి వీటిని ఇంపోజ్ చేయడం మొదలుపెట్టింది. అందరూ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉండింది. అప్పుడు 2001 సెప్టెంబర్లో ఏమైంది? సెప్టెంబర్ 2001లో యుఎస్ఏలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ మీద అటాక్స్ జరిగింది, ఒసామా బిన్ లాడెన్. మరి వీళ్ళకి ఈ తాలిబన్సే ఆఫ్ఘనిస్తాన్లో చోటిచ్చారు అని చెప్పి యుఎస్ఏ యుద్ధానికి వెళ్ళింది. 2001 అక్టోబర్లో యుఎస్ఏ యుద్ధంకి వెళ్ళింది. గమనించండి, యుఎస్ఎస్ఆర్ వచ్చింది, యుద్ధం 10 సంవత్సరాలు, కానీ ఏమీ దానికి గెయిన్స్ రాలేదు, వెనక్కి వెళ్ళిపోయింది. 2001లో యుఎస్ఏ వచ్చింది, ఇప్పటికీ దాని నుంచి బయటికి వెళ్ళలేకుండా ఉంది. ఇప్పటికి కూడా మొన్నటి వరకు ట్రంప్ ఏమన్నారు, బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు జో బైడెన్ ప్రాసెస్ని మేము స్ట్రెంగ్తెన్ చేస్తాం అంటున్నారు. సో ఇప్పటికీ కూడా 20 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా అసలు అక్కడ ఎటువంటి గెయిన్స్ రాలేదు, వైలెన్స్ తప్ప. సరే, యుఎస్ఏ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబింగ్స్ మొదలుపెట్టింది. యాంటీ తాలిబన్ అలయన్సెస్ అనేటటువంటివి మరి కాబుల్ సిటీని ఆక్యుపై చేసుకోవడం. తాలిబన్స్ ఎక్కువగా సౌత్ సైడ్ ఎక్కువ స్ట్రాంగ్ అనమాట, ఎస్పెషలీ పాకిస్తాన్ బార్డర్ ఉంది చూసారా, ఆ సౌత్ సైడ్ బాగా స్ట్రాంగ్, నార్త్ సైడ్ మిగిలిన వాళ్ళందరూ పవర్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత 2001 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్స్ అన్నీ కలిసి బాన్, జర్మనీ యొక్క ఒక సిటీ అనమాట బాన్ అనేది. సో బాన్ అనే సిటీలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే, మేమందరం కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము అని. కానీ ఒప్పుకోలేదు. మళ్ళీ యుఎస్ఏ అలాగే దాంట్లోనే యుద్ధం కొనసాగిస్తూ ఉండింది. 2004లో మరి యుఎస్ఏ కంట్రోల్లోకి వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేసుకొని ఆ కొత్త కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది స్ట్రాంగ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయినా సరే తాలిబన్స్ గవర్నమెంట్ మధ్య గొడవలు, సూసైడ్ బాంబింగ్స్, ఎన్నో రకాలుగా సెక్యూరిటీ వైజ్గా ప్రాబ్లమ్స్, యుఎస్ఏ యొక్క కొన్ని వేల మంది ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు. అయినా సరే వైలెన్స్ కంటిన్యూ అవుతూ ఉండింది. మరి 2009లో యుఎస్ఏ యొక్క అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి బారక్ ఒబామా యుఎస్ఏ ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్లోగా తగ్గించేస్తాము, ఫస్ట్ పెంచేసి విత్డ్రా అనేటటువంటి చేస్తాము 2011కి అన్నారు. ఇప్పుడంతా 2021. అయినా సరే ట్రూప్స్ విత్డ్రాల్ అనేది కంప్లీట్గా జరగలేదు. ఎందుకని? అక్కడ వైలెన్స్ ఆగితే కదా, అక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడితే కదా. ఇప్పుడు అసలు వాళ్ళు 2001లో ఎందుకు దాని మీద బాంబింగ్స్ చేశారు? అసలు అక్కడ తాలిబాన్ రూల్ ఉంది, అసలు అక్కడ డెమోక్రసీ లేదు, ఏమీ లేదు అన్నట్టుగా వాళ్ళు వచ్చారు. ఇప్పుడుందా? మరి ఇప్పుడు లేదు. అయినా ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి అక్కడ ఎటువంటి లాభము రావట్లేదు, చాలామంది చనిపోతున్నారు సైనికులు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ ఏమో ఖర్చు అవుతూ ఉంది, చెడ్డ పేరు కూడా, అందుకని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో 2001లో మరి హమీద్ కర్జాయ్ అనేటటువంటి వ్యక్తి మరి విన్ అవ్వడం జరిగింది ప్రెసిడెంట్గా.
10 సంవత్సరాల మిలిటరీ పార్ట్నర్షిప్ అనేటటువంటిది ఏదైతే ఉందో, సో అది ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటటువంటి దాని గురించి మాట్లాడుకొని 2014 తర్వాత మేము వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అయితే నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఈ నేటో అనేటటువంటిది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ లాగా అనమాట. యుఎస్ఏ దీనికి లీడర్గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ నేటో ఫోర్సెస్ అన్నీ కలిపి వచ్చాయి యాక్చువల్గా. ఓన్లీ యుఎస్ఏ ఒకటే కాదు, యుఎస్ఏ మేజర్ కంట్రీ, బట్ నేటో కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ఏ యొక్క ఇన్వేషన్కి సపోర్ట్ చేశాయి. సో 2014 ఎండింగ్ కల్లా బయటికి వెళ్ళిపోతామని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ అనేటటువంటిది అన్ని మిలిటరీ సెక్యూరిటీ ఆపరేషన్స్ మీద కంట్రోల్ అనేది తీసుకుంది. అయినా సరే అక్కడ జరుగుతున్నటువంటి హింస మాత్రం ఆగట్లేదు. 2017లో ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటిది మేజర్ టెర్రర్ గ్రూప్గా ఆవిర్భవించింది. చూడండి, అప్పటిదాకా తాలిబన్స్ని టెర్రర్ గ్రూప్గా గుర్తించారు. ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక మేజర్ టెర్రర్ గ్రూప్గా ఆవిర్భవించింది. దాని మీద మళ్ళీ ఫైట్ చేయడం మొదలుపెట్టారు. 2020 ఫిబ్రవరిలో దోహా డీల్ అనేటటువంటిది జరిగింది. అంతకు ముందంతా కూడా ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఏమంటుంది, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అనేటటువంటిది తాలిబన్స్తో మేము నెగోషియేషన్స్ చేపడతాము వాళ్ళు వస్తే అని. తాలిబన్స్ అసలు వాళ్ళు గవర్నమెంటే కాదు, మేము వాళ్ళని గుర్తించాం, మేము యుఎస్ఏతో నెగోషియేషన్స్ చేపడతాము కానీ మేము ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో నెగోషియేషన్స్ చేపట్టము అని చెప్పారు. మరి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లేకుండా తాలిబాన్ అనేటటువంటి టెర్రర్ గ్రూప్గా గుర్తించినప్పుడు ఏ విధంగా యుఎస్ఏ నెగోషియేషన్స్ చేపడుతుంది? సో ముందంతా వద్దు అన్నారు, కానీ ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ లేదు, కంట్రీలో అందరూ సఫర్ అవుతున్నారు, దాంతో ఒప్పుకుంది. 2020 ఫిబ్రవరిలో దోహా డీల్ అనేది జరిగింది. దాని ప్రకారం తాలిబన్స్ని టెర్రర్ గ్రూప్గా గుర్తించే దాన్ని వెనక్కి తీసుకోవడము, తాలిబాన్ ప్రిజనర్స్ని వదిలిపెట్టడము, ఇలా రకరకాల డీల్స్ చేసుకున్నారు. ఈ సంవత్సరం మరి కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోతాము అని. కానీ అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అనేటటువంటి దాంతో మేము నెగోషియేషన్స్ జరపము అంటుంది. ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేయాలి? ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలి కదా, అంతేనా? అవేమీ లేకుండా 20 సంవత్సరాలు ఉండి బాయ్ అని చెప్పేసి యుఎస్ఏ వెళ్ళిపోతే ఎలాగా? అది ఇప్పుడు క్వశ్చన్. మరి ఇండియా ఈ దోహా డీల్ తాలిబన్స్తో డైరెక్ట్గా టాక్స్ జరపడాన్ని ఇండియా అనేటటువంటిది వెల్కమ్ చేయలేదు ఇనీషియల్గా. ఎందుకని? ముందు నుంచి కూడా మన స్టాండ్ వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్, ఆఫ్ఘనిస్తాన్లో వేరియస్ పార్టీస్, వేరియస్ గ్రూప్స్ అనేవి కలిసి వాళ్ళు ఒక పీస్ ఒప్పందం చేసుకోవాలి. బయట వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దాన్ని డిసైడ్ చేసుకోవాలి అన్నది మన స్టాండ్. కానీ మనం కూడా ఇంకా 2020 ఫిబ్రవరి ఆ టైం కల్లా సరే మంచిదే కదా పీస్ డీల్ జరిగితే అన్నట్టుగా దాన్ని యాక్సెప్ట్ చేశామన్నమాట. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇన్స్టెబిలిటీ అనేది జరుగుతూ వస్తూ ఉండింది. ఇదిగోండి, ఇది ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ని ప్రమోట్ చేసేందుకు ఖతర్ అనేటటువంటి ప్రాంతంలో దోహా, ఖతర్ యొక్క క్యాపిటల్ దోహా. సో అక్కడ పీస్ నెగోషియేషన్స్ చేపట్టారు, ఆఫ్ఘనిస్తాన్లో కాకుండా అవుట్ సైడ్ అనమాట. సో అది లాస్ట్ ఇయర్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఫోటో. సరే, మరి ఇప్పుడు అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి? అంత గొడవలు జరుగుతూ ఉంటాయి, దాంతో ఎకనామిక్గాను ట్రేడ్ చేయడానికి కూడాను పెద్దగా అవకాశం లేదు. ఎందుకని? డైరెక్ట్గా మనకి బార్డర్ అనేటటువంటిది ఇక్కడ లేదు. ఎందుకని? ఇదంతా ఎల్ఓసి కింద అటు సైడ్ ఉండిపోయింది. డైరెక్ట్గా ల్యాండ్ బౌండరీ ప్రస్తుతానికి లేదు. ఒకవేళ పంపించాలి అంటే ఇట్లా పాకిస్తాన్ నుంచి పంపించాలి, కానీ అది సేఫ్ రూట్ కాదు, దానికి ఒప్పుకోవట్లేదు. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మనకి? ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ ఎందుకు? అసలు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రస్తుతానికి మనము ఇదిగో వీటి నుంచి ఇరాన్లో ఉండేటటువంటి పోర్టుకి వస్తువులు తీసుకెళ్ళి ఇరాన్ గుండా రోడ్డు మార్గంలో వెళ్ళి ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వడం అన్నమాట. ప్రస్తుతానికి ఈ రూట్ ఫాలో అవుతున్నాం. డైరెక్ట్ బౌండరీ ఉన్నా ఎల్ఓసి కట్ సైడ్ ఉండడంతో దాన్ని మనం యాక్సెస్ చేసుకోలేకున్నాం. పాకిస్తాన్ గుండా వెళ్తే షార్ట్ రూట్ అయినప్పటికీ మనకి పాకిస్తాన్ మధ్య ఉన్న వివిధ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకున్నాం. సో అందువల్ల ఈ సీ రూట్ అనేది మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఎందుకు చూసుకోవాలి? ఇటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తుర్కమెనిస్తాన్ ఇలా వివిధ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి? అక్కడ గ్యాస్ నిల్వలు కానివ్వండి, యురేనియం నిల్వలు కానివ్వండి, కజకిస్తాన్ లాంటి కంట్రీస్లో రకరకాల మినరల్స్ ఉన్నాయి. ప్లస్
వాటికి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా ట్రేడ్, ఎకనామిక్గా వీటన్నిటికీ ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి ఇంపార్టెంట్. కొంత క్లారిటీగా చూద్దామా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్తో మనకి మంచి రిలేషన్స్ ఉండాలో. గమనించండి, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు సిగ్నిఫికెంట్ ఇండియాకి. ఇది సెంట్రల్ ఏషియాని రీచ్ అవ్వడానికి ఇది ఒక గేట్వే లాంటిది. సెంట్రల్ ఏషియన్ కనెక్టివిటీ లేదా మిడిల్ ఈస్ట్ అంటాం, దాంతో కనెక్టివిటీకి మనము ఇది ఒక ఇంపార్టెంట్ దీనిగా పరిగణిస్తాము. దాంతో ట్రేడ్కి కానీ ఏదైనా సరే కనెక్టివిటీకి. నెక్స్ట్ సెక్యూరిటీకి. తాలిబన్స్ అనే వాళ్ళు రిలీజియస్లీ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అన్నమాట. టెర్రర్ గ్రూప్గా కూడా మరి పరిగణిస్తాము, స్పాన్సర్స్ ఆఫ్ టెర్రర్గా. మరి ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ ఉంటేనేనా మరి మన బౌండరీ మనకి సెక్యూరిటీ ఉండేది, లేకపోతే అక్కడి నుంచి ఆల్రెడీ మనకి కాశ్మీర్ వ్యాలీ ఇక్కడ టెర్రరిజం అనేటటువంటిది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం పెరుగుతూ ఉంది, లోకల్ టెర్రరిజము ఉంది, దానికి ఇది తోడైతే ఇంకా మనకి ఇబ్బంది. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ. మనకు తెలుసు, మనం క్రూడ్ ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వివిధ దేశాల నుంచి. సో అలాంటప్పుడు న్యాచురల్ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి న్యాచురల్ గ్యాస్ బాగా అబాండెంట్గా ఉండేటటువంటి సెంట్రల్ ఏషియన్ దేశాలైనటువంటి తుర్కమెనిస్తాన్ వీటి నుంచి గ్యాస్ని మరి పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అన్నది ఒక ప్లాన్. దానికి సంబంధించి తాపీ పైప్ లైన్ ప్రాజెక్ట్. తాపీ తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. సో ఇవన్నీ కూడా ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచే పాస్ అవ్వాలి. దీని గురించి కొద్దిసేపట్లో చూద్దాం. అదేవిధంగా ఇండియా అనేటటువంటిది ఎంతో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో చేసునింది. రిసోర్సెస్ అనేటటువంటివి ఆయిల్, గ్యాస్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంపార్టెంట్. సరే, మరి ఎలా ఎవాల్వ్ అయ్యాయి ఆఫ్ఘనిస్తాన్ ఇండియా రిలేషన్స్ అనేటటువంటివి? దానికి సంబంధించి పొలిటికల్గా రకరకాల డైమెన్షన్స్ నుంచి చూసేద్దాం. గమనించండి, ఇక్కడ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ పొలిటికల్, ఎకనామిక్, ట్రేడ్, సెక్యూరిటీ, స్ట్రాటజిక్, పీపుల్ టు పీపుల్, ఇలా అన్ని రకాలుగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ చూడాలి పొలిటికల్ రిలేషన్స్. 1950స్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటివి ఫ్రెండ్షిప్ ట్రీటీ అనే దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ ట్రీటీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది సైన్ చేసుకున్నాము. బట్ ఆ తర్వాత మనకి మేజర్ ఫోకస్ అంతా కూడా వివిధ దేశాలు, యుఎస్ఏ, అప్పట్లో యుఎస్ఎస్ఆర్, పాకిస్తాన్, ఇట్లా మన గొడవల్లో మనం ఉన్నాం. సో ఆ తర్వాత అక్కడ యుఎస్ఎస్ఆర్ ఇన్వేట్ చేయడము, అక్కడంతా పొలిటికల్గా చాలా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడము ఇలా ఉండింది. 2001 నుంచి మరి ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి మేజర్ రిలేషన్స్ అంతా కూడా అక్కడ దాని రీకన్స్ట్రక్షన్ కోసం డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపట్టడము, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడము, ఈ విధంగా బైలేటరల్ రిలేషన్స్ కొనసాగుతూ ఉండింది. 2001లో బాన్ కాన్ఫరెన్స్ మనం అన్నాం కదా, సెప్టెంబర్లో బాంబింగ్ జరిగింది, అక్టోబర్లో మరి యుఎస్ఏ అనేటటువంటిది వచ్చింది. మరి అది వచ్చి బాంబింగ్స్ అవన్నీ చేపట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఉండాలి అని బాన్ కన్వెన్షన్ అనేటటువంటి దాని ద్వారా పీస్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి. వాళ్ళకి 1978 ఆ ప్రాంతం నుంచి ఆ కంట్రీలో పీస్ లేదు అన్నట్టుగా ఆ కాన్ఫరెన్స్ చేపట్టారు. సో అది అక్కడ జరిగింది. 2002లో మరి ఆ ఇండియా అనేటటువంటిది డిప్లొమాటిక్ మిషన్ అనేటటువంటిది అక్కడ మన ఎంబసీ పెట్టడము, ఇదంతా కూడా సాఫ్ట్ డిప్లొమసీ అనేటటువంటిది చెప్పాలంటే 2002 నుంచి స్ట్రాంగ్గా మొదలైంది. ఆ తర్వాత 2007లో ఆఫ్ఘనిస్తాన్ని సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో మెంబర్గా జాయిన్ చేసుకున్నాము. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం, దాంట్లో మెంబర్గా జాయిన్ చేసుకున్నాం. 2011లో మరి రిలేషన్షిప్ అనేది డీపెన్ అయింది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది 2011లో సైన్ చేశాము. ఆ తర్వాత నుంచి మంచి ట్రేడ్ వైజ్గా కానీ మిగిలిన విధాలుగా చూస్తే మంచి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సరే, మరి డెవలప్మెంటల్ లేదా ఎకనామిక్ రిలేషన్ అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దామండి. డెవలప్మెంటల్ పార్ట్నర్షిప్కి వచ్చేటప్పటికి ఇండియా అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్కి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి సంబంధించి డొనేట్ చేస్తున్న వాళ్ళలో 6th లార్జెస్ట్ డోనర్గా ఉంది. మనము ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ని కట్టించడము, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఈ ఏరియాస్లో ఇండియా ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చేపడుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంట్ బిల్డింగ్ని మరి ఇండియా అనేది కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చింది. ఈ జరంజ్ దల్రామ్ హైవే అనేటటువంటి దాన్ని, ఆ హైవే ప్రాజెక్ట్లో ఇండియా పార్టిసిపెంట్గా ఉంది. సల్మా అనేటటువంటి డ్యామ్, అది ఇరిగేషన్ మరియు ఎలక్ట్రిసిటీ కోసం అనమాట. దాన్నే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్గా పేర్కొనడం జరిగింది.
సో ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశాము. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్లో, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రూట్స్ కానీ ఇవి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్లో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ డెస్టినేషన్గా ఉంది. ఈ విధంగా ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. చూడండి ఇక్కడ ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంట్ బిల్డింగ్ అన్నమాట. దీనికి అప్పుడు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2009లో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ కన్స్ట్రక్షన్ అనేది అక్కడ జరపడం జరిగిందనమాట. ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. ఏషియన్ పార్లమెంట్స్ అన్నిట్లోనూ లార్జెస్ట్ డోమ్ అన్నమాట ఈ పార్లమెంటరీ బిల్డింగ్ అనేటటువంటిది. ముఘల్ మరియు మోడర్న్ ఆర్కిటెక్చర్ ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేపట్టడం జరిగింది. 710 కోట్ల రూపాయలు మనం దీని మీద ఖర్చు పెట్టాం. మనం ఎందుకు ఖర్చు పెట్టుకోవాలండి? మన పార్లమెంట్ బిల్డింగ్ మనం కట్టుకోవచ్చు కదా. సో అసలు మనం దీని మీద ఎందుకు ఖర్చు పెట్టాలి? బైలేటరల్ రిలేషన్షిప్ కోసం మరి దీనికోసం ఖర్చు పెట్టామన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మంచి సత్సంబంధాలను నెలకొల్పుకోవడం కోసం చాలా అమౌంట్ని మనం గ్రాంట్గా ఇస్తూ ఉంటాము, లోన్గా ఇస్తూ ఉంటాము. ఇక్కడైతే బిల్డింగ్ని చేసి ఇచ్చాము. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ దీన్ని ఇనాగరేట్ చేశారు. కన్స్ట్రక్షన్ వర్క్ 2009లో మొదలైందనమాట. అదేవిధంగా సల్మా డ్యామ్, దీన్నే ఇండో ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ సల్మా డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అటు ఇరిగేషన్కి, ఇటు అగ్రికల్చర్కి, ఇటు డ్రింకింగ్ వాటర్కి, ఇటు ఎలక్ట్రిసిటీకి అన్నిటికీ ఈ డ్యామ్ అనేది మనకి యూస్ఫుల్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి కనెక్టివిటీ ఎలా ఉంది రెండు దేశాల మధ్య? కనెక్టివిటీ 2017లో ఇప్పుడు మనకి సీ రూట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, అంతేనా? ల్యాండ్ రూట్ డైరెక్ట్గా లేదు కాబట్టి. సో దాని బదులు ఒక ఎయిర్ ఫ్రైట్ కారిడార్ ఉంటే ఏమవుతుంది అంటే, ఈ కార్గో ఫ్లైట్స్ అంటాం, వస్తువుల్ని వీటిని మోసుకొని వచ్చేవి, కార్గో ఫ్లైట్ సర్వీసెస్ అనేటటువంటివి మొదలు పెట్టడం జరిగింది డెడికేటెడ్గా. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్కి గ్రేటర్గా ఇండియన్ మార్కెట్లో ఉంటుంది అని చెప్పేసి ఎయిర్ ఫ్రైట్ కారిడార్ వెరీ ఇంపార్టెంట్ అండి. కనెక్టివిటీకి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. ఎయిర్ ఫ్రైట్ కారిడార్ మొదలుపెట్టాము. చాబహార్ పోర్ట్ అనేటటువంటిది, చాబహార్ పోర్ట్ మరి ఎక్కడుంది? ఇరాన్లో ఉంది. చాబహార్ పోర్ట్ ఇరాన్లో నుంచి, దాని నుంచి జరంజ్ దల్రామ్ అనేటటువంటి హైవే అనేటటువంటిది కనెక్ట్ చేసుకోవడము, దాని ద్వారా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అన్నమాట. సో మిగిలిన కంట్రీస్తో ట్రేడ్ చేసుకోవడానికి కూడా చాబహార్ పోర్ట్ ఉపయోగపడుతుంది. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో అని చదువుకుంటున్నాం కాబట్టి దీని గురించి రాయొచ్చు. చూడండి ఇక్కడ ఇది చాబహార్ అనేటటువంటి పోర్ట్ ఇరాన్లో ఉంది ఇక్కడ. సో ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ గురించి మనం ఇండియా ఇరాన్ రిలేషన్షిప్ గురించి చదువుకుంటాం డీటెయిల్డ్గా. బట్ ప్రస్తుతానికి ఇక్కడ పోర్ట్ ఉంది. ఇది ఇటు ముంబై నుంచి కానీ, ఇటు గుజరాత్లోని కాండ్లా, వీటన్నిటి నుంచి ఇక్కడికి పంపించవచ్చు. ఇక్కడి నుంచి చాబహార్ నుంచి జరాంజ్ అనేటటువంటిది ఇరాన్ యొక్క బార్డర్ సిటీ. సో అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి దల్రామ్ అంటాం. సో ఇక్కడికి రోడ్ అనేటటువంటిది బిల్డ్ చేయాలి. ఈ రోడ్ ప్రాజెక్ట్కి ఆఫ్ఘనిస్తాన్తో కలిసి ఇండియా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి గార్లాండ్ రోడ్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ యూపీఎస్సీలో 3 years బ్యాక్ అడుగున్నారు. సో గార్లాండ్ హైవే అంటాం. అంటే ఇలా ఒక పూలమాలలాగా హెరాత్ అనే సిటీ, దెల్రామ్ సిటీ, కాందహార్, కాబుల్, మజర్ ఈ షరీఫ్, ఈ సిటీస్ అన్నింటినీ కలుపుతూ ఇలా ఒక నేషనల్ హైవే ఉంది. ఇప్పుడు ఈ జరాన్స్ దల్రామ్ హైవే కనుక బిల్డ్ చేస్తే ఇది ఈ గార్లాండ్ హైవేకి కనెక్టివిటీని పెంచుతుంది. సో అప్పుడు మనం ఏదన్నా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇది ఇలా వెళ్ళి ఈ జరన్స్ దల్రామ్ హైవే గుండా ప్రతి మేజర్ సిటీకి వెళ్ళొచ్చు, అవునా కదా? ఆ ఉద్దేశంతో జరన్స్ దల్రామ్ హైవేని బిల్డ్ చేస్తున్నాము. అది ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్గా మనం చెప్పచ్చు. కాందహార్ ఐడియా ఉంది కదా. సో ఇక్కడ మనకి బుద్ధిజం అనేటటువంటిది ఈ ఏరియాలో చాలా డెవలప్ అవ్వడం జరిగింది. ఏన్షియంట్లోనే కాదు, మిడివల్ పీరియడ్ కానీ మోడర్న్ పీరియడ్లో కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. అప్పుడు పాకిస్తాన్ అంతా కూడా ఇండియానే కదా అప్పట్లో. సో ఇదంతా మరి డైరెక్ట్గా ఈ రీజన్తో కనెక్టివిటీ అన్నమాట. ఇదిగోండి మ్యాప్ చూడండి. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఉన్నటువంటి చాబహార్ పోర్టు, జహదాన్ నుంచి జరాంజ్ వరకు ఇక్కడ రైల్వే లైను, ఇది ఇరాన్లో వస్తుంది. జరాంజ్ నుంచి దల్రామ్ వరకు రోడ్వే అన్నమాట.
ఈ రోడ్వేని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి బిల్డ్ చేస్తున్నాయి. అది కాకుండా ఇందాక మనం గుర్తుందా ఒక గ్యాస్ పైప్ లైన్ అన్నాం. ఈ గ్యాస్ పైప్ లైన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనుకున్నాం. తాపీ, అవునా? తాపీ అనేటటువంటి పైప్ లైన్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి తుర్కమెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా పైప్ లైన్, TAPI. ఈ తుర్కమెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పైప్ లైన్ అనేటటువంటిది దీన్నే ట్రాన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైప్ లైన్ అని అంటాం. ఈ ట్రాన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైప్ లైన్ని బిల్డ్ చేయడం ఎవరు బిల్డ్ చేస్తున్నారు? మనకి గాలియం గ్యాస్ ఫీల్డ్ అంటాం. సో ఆ తుర్కమెనిస్తాన్లో గ్యాస్ ఫీల్డ్స్ అనేవి న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. సో ఇదొక బిగ్గెస్ట్ అనమాట. దానికి సంబంధించిన ఒక కంపెనీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మనీ తీసుకొని ఈ గ్యాస్ పైప్ లైన్ని బిల్డ్ చేద్దాము అని. అది ఇదిగోండి ఇక్కడి నుంచి మొదలై ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ సిటీ, కాందహార్ సిటీ, అక్కడి నుంచి పాకిస్తాన్లోని క్వెట్టా, ముల్తాన్, అక్కడి నుంచి మన పంజాబ్లోని ఫజీల్కా అనేటటువంటి ప్రదేశం వరకు న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ బిల్డ్ చేయాలి అన్నటువంటిది అనమాట. ఆల్రెడీ తుర్కమెనిస్తాన్లో దాని యొక్క కన్స్ట్రక్షన్ అనేటటువంటిది మొదలైంది డిసెంబర్ 2015లో. తుర్కమెనిస్తాన్లో ఏమో ఒక్కొక్క కంట్రీలోనూ కొంత లెంగ్త్ 205 కిలోమీటర్లు అట్లా మిగిలిన కంట్రీస్ అన్నిటి గుండా పాస్ అవుతుంది అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ మధ్య గొడవలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకెళ్తుంది అని మనం చూడాలి. బట్ 4 కంట్రీస్ ముందుకు రెడీగానే ఉన్నాయి. డిలే అయింది ఎందుకు అంటే కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ సరిగా లేకపోవడం అనేది. బట్ ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది ప్రస్తుతానికి ఇంకా జరుగుతూ ఉంది. మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు కనుక USA బయటికి వెళ్ళిపోతే ఈ పాకిస్తాన్ మరియు ఈ ప్రాంతం గమనిస్తున్నారా? ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీది వీళ్ళది ఉంటుంది. మరి తాలిబన్స్ వీళ్ళు అలో చేస్తారా ఇటువంటి ప్రాజెక్ట్స్కి? అక్కడ పీస్ ప్రాసెస్ లేకుండా అప్పుడు అక్కడ కడుతున్నారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది? వేస్ట్ కదా, ఎంతో ఎకనామిక్ లాస్ వస్తుంది. సో ఆ కంటెక్స్లో ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్నది చూడాలి. మరి ఆ పీస్ ప్రాసెస్ ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుందనే దాన్ని బట్టే ఈ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ అనేది అసలు డిపెండ్ అయ్యి ఉంటుంది. సరే, మరి సెక్యూరిటీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో అదొక సెక్యూరిటీ థ్రెట్గా, సెక్యూరిటీ ఇష్యూగా మనం పరిగణిస్తున్నాం. తాలిబన్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగడం కూడా ఇండియన్ సెక్యూరిటీకి మనం థ్రెట్గా పరిగణిస్తూ ఉన్నాం. మనందరికీ కాందహార్ హైజాక్ గురించి ఐడియా ఉందా? నేను చెప్తాను ఒక 2 నిమిషాల్లో. సో దానికంటే ముందు డిఫెన్స్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆఫ్ఘనిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడము, టెర్రరిజం వీటన్నిటికీ ఫైట్ చేయడానికి. సో మన సైడ్ నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడము, డ్రగ్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్ వీటికి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి వాటన్నిటి మీద ఫైట్ చేయడానికి. అదేవిధంగా MI-25 అటాక్ హెలికాప్టర్స్ని డొనేట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి బైలేటరల్ రిలేషన్షిప్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే విధంగా దాన్ని డొనేట్ చేశాము. ఈ విధంగా డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. ఒకసారి కాందహార్ హైజాక్ అసలు అది ఎలా అయింది ఏంటో ఒకసారి చూద్దామా? రైట్, వారం రోజులు జరిగిందనమాట అసలు ఈ మొత్తం ప్రాసెస్ అనేటటువంటిది. ఫస్ట్ చూడండి, IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్ అనేటటువంటిది డిసెంబర్ 24వ తేదీ రోజున ఖాట్మాండు నేపాల్ నుంచి టేకాఫ్ అయింది. నేపాల్ నుంచి టేకాఫ్ అవ్వగానే దాన్ని ఒక గంటలోపే ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి అది ఎంటర్ అవ్వగానే హైజాగర్స్ దాన్ని తీసుకెళ్లారు. సో వాళ్ళు లాహోర్కి తీసుకెళ్ళాలి అని డిమాండ్ చేశారు. ఆ తర్వాత లాహోర్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఫ్యూయల్ లేదు కాబట్టి లాహోర్కి పర్మిషన్ ఇవ్వలేదు. దాంట్లో మన పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ చేశారు. కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేటటువంటిది చేయలేకపోయాం. ప్లేన్ అనేటటువంటిది మళ్ళీ ఫ్లై చేశారు. ఆ తర్వాత ఫైనల్గా దాన్ని లాహోర్లో అక్కడ ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇచ్చారనమాట. మళ్ళీ రీఫ్యూయల్ చేసుకున్నారు. మళ్ళీ పాకిస్తాన్ అనేటటువంటిది దాన్ని అలో చేయకపోవడంతో మళ్ళీ దాన్ని దుబాయ్లో ల్యాండ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడి అక్కడ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ వినిపించడానికి ప్రయత్నించారు. అక్కడ కొంతమందిని వదిలిపెట్టేశారు, ఒకతన్ని చంపేశారు. అప్పుడు మన వాళ్ళు సరే మీకేం కావాలో చెప్పండి అన్నట్టుగా అడిగారు. సో అప్పుడు తాలిబన్స్, ఇదంతా చేసిన తాలిబన్స్ అనమాట. సో తాలిబన్స్తో మనకు ఎటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. సో తాలిబన్స్తో కాంటాక్ట్స్కి పంపించారు.
ఆ తర్వాత కాందహార్ అనేటటువంటి దాంట్లో సో దానికి రిపేర్స్ కానీ దేనికి అలో చేయలేదు. సో వాళ్ళు అడిగారు, మాకు 3 టెర్రరిస్టులు కావాలి, వాళ్ళు మాకు వస్తేనే మేము వీళ్ళని వదిలిపెడతాము, లేకపోతే మేము వదిలిపెట్టము అన్నారనమాట. మరి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి వివేక్ ఖర్జు, సో అతని యొక్క నేతృత్వంలో ఒక నెగోషియేషన్ టీం అనేది వెళ్ళింది. ఆ టీం వెళ్ళి నెగోషియేషన్స్ చేపట్టింది 3 రోజుల వరకు. అయినా సరే మీరు ఆ 3 పంపిస్తే తప్ప మేము వదిలిపెట్టము అన్నారు. ఆ 3 అప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాం. ఇంతకీ ఆ 3 ఎవరో తెలుసా? మసూద్ అజర్, ఆ తర్వాత పార్లమెంటరీ బిల్డింగ్ మీద అటాక్కి, ఆ తర్వాత 2008లో ముంబై అటాక్కి, ఈ 3లో ఉన్న వాళ్ళే మాస్టర్ మైండ్స్ అన్నమాట. మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్జర్. సో వీళ్ళు చాలా నోటోరియస్ టెర్రరిస్ట్గా తర్వాత మారారు. సరే అని చెప్పేసి వాళ్ళని వారం రోజులు నెగోషియేషన్ తర్వాత వాళ్ళని ఇచ్చేసి, అప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా జస్వంత్ సింగ్ ఉన్నారు, వాళ్ళని ఇచ్చేసి ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇదంతా బిగిన్ అయింది. ఈ విధంగా మరి చూడండి, ఇది సెక్యూరిటీ థ్రెటేనా? ఇది చేసింది తాలిబన్స్ అన్నమాట, దీన్ని హైజాక్ చేసింది. సో ఇలా సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉన్నాయి. మరి పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ ఎలా ఉంది? సో కల్చరల్గా కానీ హిస్టారికల్గాను ఆఫ్ఘనిస్తాన్తో మనకి లింకేజెస్ అనేటటువంటి ఉన్నాయి. ఇప్పుడు కూడా మన మూవీస్, ఫుడ్ ఇదంతా కూడా అక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కూడా ఆఫ్ఘాన్ కల్చర్, ఆఫ్ఘనిస్తానీ ఫుడ్ ఇదంతా కూడా మనకి ఫేమస్, అవునా? పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ ఉంది, కానీ అంత అక్కడ పీస్ ప్రాసెస్ సరిగా లేనప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం ఇది తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది? ఇండియా అనేటటువంటిది ఆఫ్ఘనిస్తాన్ లెడ్ పీస్ ప్రాసెస్ ఉండాలి అని చెప్పడము, సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవి 2 మెంబర్స్గా ఉండడము, ఈ విధంగా 2 దేశాల మధ్య ఇంటర్నేషనల్గాను ఈ రిలేషన్ వైజ్గా బెటర్గా ఉంది. మరి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? కనెక్టివిటీ ఇందాకే అన్నాం, తాపీ పైప్ లైన్. సో అవి కనెక్టివిటీ ఏ విధంగా, మరి అలాంటి వాటిలో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్ల. రెండోది చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది పెరుగుతూ ఉండడం. చూడండి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అనేటటువంటివి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటివి చేసుకున్నాయన్నమాట. సో దాంతోపాటు 1 బెల్ట్ 1 రోడ్ అనేటటువంటి దీంట్లో పార్ట్గా మరి ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అవ్వడము, ఇలాగ కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్. రీసెంట్గా తాలిబన్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వెళ్ళడము, ఇలాగ సెక్యూరిటీ ఇష్యూస్, కనెక్టివిటీ ఇష్యూస్ ఇలాగ 2 దేశాల మధ్యలో ఉన్నాయి. అదేవిధంగా మరి అక్కడ మనం గమనిస్తే బమియాన్ బుద్ధ 2001 మార్చ్ ఆ టైంలో తాలిబన్స్ అక్కడ బుద్ధిస్ట్ స్టాచ్యూస్ వాటన్నిటినీ పడగొట్టేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సో ఇది బమియాన్ బుద్ధ, అంత టాల్గా ఉన్నటువంటి బమియాన్ బుద్ధ ఇప్పుడు లేదు అసలు. అది బాంబ్స్ పెట్టి పేల్చివేయడం జరిగిందనమాట, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అట్లా కల్చరల్గాను కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మరేం చేద్దాము? అల్టిమేట్గా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ని ప్రమోట్ చేయాలి. అక్కడ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉండాలి. సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేటటువంటి చేపట్టాలి, ఎకనామిక్ డిప్లొమసీ ఉండాలి, సెక్యూరిటీ కోఆపరేషన్ ఉండాలి. సో ఈ విధంగా మనం ఆఫ్ఘనిస్తాన్తో ఇంకా రిలేషన్షిప్ని డీపెన్ చేసుకోగలము. ఇది అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా ఎవాల్వ్ అయ్యాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అన్న దానికి సంబంధించండి. దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.